హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. ముందు చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టి అప్పుడు కడుక్కొని ఇదిగోండి కడిగేసి పెట్టాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక స్పూన్ మసాలా, పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నాను, సాల్ట్ 2 స్పూన్లు వేసుకున్నానండి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పెరుగండి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుందామండి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దమ్ బిర్యానీ వేసేసుకుందామండి. ఈ ఫస్ట్ వీడియో తీయడం అవ్వలేదు. మసాలాలు బిర్యానీకి వేసుకుని మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక స్పూను, ఒక స్పూన్ ఏమో మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ పెట్టుకున్న కదా చికెను, ఆ చికెన్ ఇందులో వేసుకుందాము. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈలోగా రైస్కి వేడి నీళ్ళు పెట్టానండి. నీటిలో మసాలా, అల్లం పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవి కొన్ని బిర్యానీ సామాన్లు వేసానండి. ఇవి బాగా మరగాలి. ఇప్పుడు ఇదిగోండి కర్రీ ఇందులో వేసాం కదా, 50% ఉడికిపోయిందనమాట. ఇప్పుడు రైస్ పక్కన ఉడకబెట్టేసుకున్నాము. ఇదిగోండి రైస్ కొంచెం కొంచెం లేయర్ల కింద వేసేసుకుందామండి. ఇదిగోండి రైస్ అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్ ఇలా జల్లేసుకొని ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా బరువు పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇదిగోండి 20 నిమిషాలు అయ్యింది. అదిగో రెడీ అయిపోయిందండి బిర్యానీ. స్మెల్ అయితే బాగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.